హాయ్ అండి. చేపలు తీసుకుందామని ఫిష్ మార్కెట్‌కి అయితే వచ్చినాం. ఎంట్రన్స్‌లోనే పీతలు ఉన్నాయి. ఇతను చూడండి పీతలను చేత్తో ఎలా పట్టుకుంటున్నాడో. నేను ఇక్కడికి వచ్చినాక ఇన్ని పీతలను ఒకేసారి డైరెక్ట్‌గా చూడడం. ఎటు చూసిన పీతలే కనబడుతున్నాయి. అనుకుంటూ ఫైనల్‌గా అయితే ఫిష్ దగ్గరకైతే వచ్చినాం. ఇతని దగ్గర అయితే చాలా రకాల చేపలు దొరుకుతాయి. నేనైతే చిన్న చిన్న రొయ్యల్ని చూశాను కానీ ఇంత పెద్ద రొయ్య నేనైతే ఎప్పుడు చూడలేదు. అతన్ని అడిగితే ఇది సముద్రపు రొయ్య, అందుకే దీని సైజు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పాడు. చేపలల్లో ఇన్ని రకాల చేపలు ఉంటాయా అనిపించింది ఇవన్నీ చూడగానే. నాకైతే కొన్ని తెలుసు కానీ ఇన్ని చేపలనైతే ఒకేసారి చూడడం నేనైతే. ఇతనైతే సముద్రపు చేపలు అలాగే చెరువు చేపలు రెండింటిని అమ్ముతాడు. ఇక్కడ చాలామంది సముద్రపు చేపలు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారు కానీ మాకైతే అలవాటు లేదు. నేనైతే ఈ ఫిష్ను చూడడం ఫస్ట్ టైం డైరెక్ట్గా అయితే. దీన్ని ఫోన్లో టీవీలో చూశాను కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా ఈ చేపని చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ దీన్ని చూడగానే షాక్ అయ్యాను నేనైతే. ఇది పామా చేప ఇంత పెద్దగా ఉందేంది అని డౌట్ వచ్చింది నాకైతే. ఏదో తేడాగా ఉందేంటి? ఈ చేపను పట్టుకుంటే పామును పట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఇలాంటి చేపను మీరు ఎక్కడైనా చూసారా? నేనైతే ఇక్కడనే ఫస్ట్ టైం చూడడం చేపను. ఫైనల్గా అయితే మన సైడ్ దొరికే కొరమాటనే అయితే తీసుకున్నాం. అలాగే కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడైతే చాలా రకాల చేపలను అయితే అమ్ముతున్నారు. ఇక్కడ కూడా చాలా రకాల చేపలు ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే ఎండు చేపలు దొరికే సైడ్ అయితే వచ్చేసినాం. ఇక్కడైతే చాలా రకాల ఎండు చేపలు అయితే దొరుకుతాయి. నాకైతే కళ్ళు చెదిరాయి ఒకేసారి ఇన్ని రకాల ఎండు చేపల్ని చూసేసరికి. మేమైతే ఎండు చేపల్ని తిన్నాం కనుక ఏం కొనలేదండి, చూస్తూ వెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.